ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ తలపడుతున్నాయి. ఇక మిగతా జట్లు తమ ప్రస్థానాన్ని ముగించుకొని ఇంటికి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు వన్డేలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీం వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇప్పుడు అదే బాటలో రోహిత్ శర్మ కూడా ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేక కెప్టెన్సీకి గుడ్ బై చెబుతారా అనే ఊహాగానాలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రోహిత్ శర్మకు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతుందని సమాచారం. ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే రోహిత్ కెప్టెన్సీని మరో 2 సంవత్సరాల పాటు పొడిగించనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగవచ్చని అంటున్నారు. అయితే ఈ విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ రోహిత్ శర్మతో కలిసి ఓసారి సమీక్షించుకున్నారట. రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక ఏప్రిల్ 38వ తేదీకి రోహిత్ శర్మకు 38 ఏళ్లు పూర్తవుతుంది. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు దాటుతాయి. ఈ వయసులో కూడా వన్డే క్రికెట్ ను కొనసాగిస్తారా లేక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా అన్నది ఆయన ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ గత ఏడాది టీమిండియాను T20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిపాడు. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ T20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియాను చేర్చడం ద్వారా మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. వన్డే వరల్డ్ కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, T20 వరల్డ్ కప్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో తన జట్టును ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. ఈ ఘనత ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కి దక్కలేదు. కాగా రేపు ఆదివారం భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమైపోయాయి. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది.